అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోను మీరు ఇప్పుడే చూస్తున్నారంటే ఇది సాధారణ విషయం అస్సలే కాదు. ఎందుకంటారా? మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. ఒకప్పుడు మీ మాట విననివారు, మీ విలువను లెక్క చేయని వారు, మిమ్మల్ని పక్కన పెట్టిన వారే ఇది మీ వల్ల కాదు అని అనుకున్నవారు జనవరి 21, 22 తేదీల్లో మీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అడిగి కాదు, బలవంతంగా కూడా కాదు. ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం, కేరళ గురూజీ గారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? వారాహీదేవి దశమహావిద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. ఎటువంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయం, కోర్టు సమస్యలు మరియు స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ఫోన్ నెంబర్ 9542637206. కాలమే వాళ్ళని మీ దగ్గరికి నడిపిస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో వాళ్ళు ఎందుకు అలా మారుతారు, మీరు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో స్పష్టంగా చెప్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ధనుస్సు రాశి. ఈ రాశి రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని ధనుస్సు రాశివారు అని అంటారు. ఇప్పుడు మొదటగా ధనుస్సు రాశి వారి లక్షణాల గురించి చూద్దాం. ధనుస్సు రాశి వాళ్ళ గురించి చాలామందికి పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే ధనుస్సు రాశి వారు బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా ఆలోచనలు దాచుకుంటారు. ఎదుటి వారిని మార్చాలని ప్రయత్నించరు. సమయం మారుతుందనే నమ్ముతారు. వీరి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే మౌనం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఉదాహరణతో చూద్దాం. మీరు ఆఫీస్లో ఒక తప్పు జరిగిందని తెలుసుకున్నా ఎవ్వరినీ బహిరంగంగా అవమానించరు. మీరు మౌనంగా మీ పని చేసుకుంటారు. అప్పుడు సీనియర్ ఏమనుకుంటారు అంటే ఇతను భయపడుతున్నాడు, కానీ నిజానికి మీరు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇంట్లో మీ మీద మాటలు పడ్డా మీరు ఎదురు మాట్లాడరు. మీరు అనుకుంటారు ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు మాట్లాడదామని. అదే ధనుస్సు రాశి శక్తి. జనవరి 21 మరియు 22 ఎందుకు జీవితాన్ని మార్చే రోజులు కాబోతున్నాయి. ఈ 2 రోజులు సాధారణమైనవి కావు. ఈ 2 రోజుల్లో గురుగ్రహం మీ పైన చాలా బలంగా పనిచేయబోతోంది. మీ కర్మ ఫలించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు ఇచ్చిన ఓపికకు రివార్డు కూడా వస్తుంది. ముఖ్యంగా మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళకి మీ విలువ బలంగా అర్థమవుతుంది. ఎలా అంటారా? ఉద్యోగంలో అయితే మీరు ఒక ప్రాజెక్ట్ మీద రాత్రింబవళ్ళు కష్టపడ్డారు, కానీ క్రెడిట్ మాత్రం ఇంకొకరికి వెళ్ళింది. మీరు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్లో సమస్య వస్తుంది. మీరు లేకుండా అది అస్సలే సాల్వ్ అవ్వదు. అప్పుడు మీ మేనేజర్ లేదా మీ టీం ఆ సమస్య పరిష్కారానికి మీ దగ్గరికే రావాల్సిందే కంపల్సరీ. ఇక వ్యాపారంలో మీరు వ్యాపారంలో నిజాయితీగా ఉన్నారు. మీ పార్ట్నర్ లేదా ఇంకొకరు మిమ్మల్ని మోసం చేసి ముందుకు వెళ్ళారు, కానీ కొద్ది రోజుల తర్వాత అతని బిజినెస్ పడిపోతుంది. ఇప్పుడు అతనికి మీ సహాయం కావాలి, మీ పేరు కావాలి మరియు మీ నమ్మకం కావాలి. అతను తప్పనిసరిగా మీ దగ్గరికే రావాల్సింది. ఇక మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు ఎవరు ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ధనుస్సు రాశి వారికి ఈ వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు. మొదటిది ఆఫీస్లోని వ్యక్తి. అది వాళ్ళు మీ టాలెంట్ని తక్కువగా చూసిన సీనియర్ అయి ఉండొచ్చు. మీ ఐడియాలను పట్టించుకొని మేనేజర్ అయి కూడా ఉండొచ్చు. అయితే ఉదాహరణకి మీరు మీ ఐడియాని మీ మేనేజర్ లేదా మీ సీనియర్కి చెప్పారు. అప్పుడు మాత్రం అతను నవ్వి వదిలేశాడు. ఇప్పుడు అదే ఐడియా వేరే కంపెనీ ఉపయోగించి విజయం సాధిస్తుంది. అప్పుడు మీ సీనియర్కి మీ విలువ అర్థమై మీ దగ్గరికే వస్తాడు.
ఇక రెండవది ప్రేమించిన వ్యక్తి. మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వ్యక్తి. ఎగ్జాంపుల్, మీరు కేర్ తీసుకుంటే నన్ను కంట్రోల్ చేస్తున్నావా అని అన్నాడు. ఇప్పుడు అతని జీవితంలో ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆ కేర్ అతనికి గుర్తొస్తుంది మరియు మీ దగ్గరికి రావాలని కూడా అనిపిస్తుంది. ఇక మూడో వ్యక్తి స్నేహితుడా, బంధువు. మీ సహాయం తీసుకొని అవసరం అయిపోయాక దూరమైన వ్యక్తి. ఎగ్జాంపుల్, డబ్బు కావాలంటే రోజూ ఫోన్ చేశాడు, అవసరం అయిపోయాక సమాధానమే లేదు. ఇప్పుడు మళ్ళీ సమస్య. అతను మీ మీ దగ్గరికి మళ్ళీ రావాల్సిందే. వాళ్ళు మీ దగ్గరికి రావడానికి అంటే తిరిగి రావడానికి కారణాలు ఏంటి? వాళ్ళు తిరిగి రావడం ప్రేమ వల్ల కాదు, గౌరవం వల్ల కాదు. ఒకటి అవసరం వల్ల. అసలు నిజమేంటి? మీరు లేకుండా వాళ్ళకి అస్సలే కుదరదు, ఏ పని కూడా తోచదు. మీ స్థానాన్ని వాళ్ళ జీవితంలో ఎవరూ భర్తీ చేయలేరు. మీ శక్తి వాళ్ళకి ఆలస్యంగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, కుటుంబ పరంగా అయితే మీరు ఇంట్లో అన్ని బాధ్యతలు మోస్తూ ఎప్పుడూ గొడవ చెయ్యలేదు. మీరు ఒకసారి మౌనంగా ఉన్నారు, ఇల్లు మొత్తం గందరగోళంగా మారిపోయింది. అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు లేకపోతే ఏం తోచదు, ఏం కుదరదు, కంపల్సరీ నువ్వు కావాల్సిందే అని అంటారు. ఇక్కడ ధనుసు రాశి వాళ్ళు చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే, వాళ్ళు తిరిగి వచ్చాక ధనుసు రాశి వారు చేసే తప్పేంటి అంటే మళ్ళీ వాళ్ళను అదే స్థాయిలో నమ్మడం. వాళ్ళు క్షమాపణ చెబుతారు, మీరు వెంటనే కరిగిపోతారు. కొన్ని రోజులకు మళ్ళీ అదే అవమానం, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే మోసం. ఇప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలి? ఇప్పుడు మీరు ఇలా ఉండాలి అంటే, బయటకి వినయంగా ఉండాలి, లోపల బలంగా ఉండాలి మరియు నిర్ణయంలో కఠినత్వం వహించాలి. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, వాళ్ళకు సహాయం చేయండి, కానీ మీ హద్దులు స్పష్టంగా తెలుసుకోండి, ఇంతవరకే అని తెలుసుకోండి. ఇక జనవరి 21, 22లో మీరు చేయాల్సిన ఆధ్యాత్మిక చర్య ఏంటి అంటే, ఈ 2 రోజులు ఉదయం స్నానం తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఓం గురవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఎందుకంటే గురువు ధనుసు రాశికి అధిపతి కాబట్టి. ఈ జపం చేయడం వల్ల మీ మాటలకు బలం చేకూరుతుంది, బలం పెరుగుతుంది మరియు మీ నిర్ణయానికి స్థిరత్వం కూడా ఇస్తుంది. ఇక వీటన్నిటి తర్వాత, ఈ మార్పు తర్వాత ముఖ్యంగా మీ మాటలకు చాలా బాగా విలువ పెరుగుతుంది. మీ ఉనికికి గౌరవం కూడా వస్తుంది. మీరు అడగకుండానే అవకాశాలు వస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు మీ అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తాడు. ధనుసు రాశి వారు, మీరు ఓడిపోలేదు, మీరు సిద్ధమవుతున్నారు. మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి రావడమే మీ పెద్ద విజయం. కానీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళడం మీ ఓటమి. సరైన సమతుల్యతనే విజయం అంటారు. మీరు ఓడిపోలేదు, సమయం మాత్రమే ఆలస్యం చేసింది. ఇప్పుడు కాలం మీ వైపే ఉంది. ఈ వీడియో మీ జీవితానికి సరిపోయినట్లు అనిపిస్తే లైక్ చేయండి మరియు ధనుస్సు రాశి వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. జై ధనుస్సు రాశి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.